మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఇంపార్టెంట్ కేసు విషయంలో మేము కొంతమంది సస్పెక్ట్స్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళాం. అందులో ఒకరిని సస్పెక్ట్ లిస్ట్లో ఎందుకు ఉంచారో తెలుసా? మర్డర్ జరిగిన స్ట్రీట్లో ఆయన ప్రతిరోజు బైక్ మీద వెళ్తుండేవాడు. కానీ ఆ రోజు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అందుకనే సస్పెక్ట్ చేశారు. ఐఎమ్ సీరియస్. క్రైమ్స్లో చిన్న చిన్న లీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చేయి. ఓకే, లీవ్ ఇట్. మన డిస్కషన్లో మీరు ఇన్నోసెంట్ అని తెలిస్తే పర్సనలీ ఐ కెన్ సే సారీ టు యూ. డిస్కషన్ కంటిన్యూ చేద్దామా? ఓకే, థ్యాంక్స్. మీరు మీ వైఫ్తో ఎలా ఉంటారు? ఎలా ఉంటారు అంటే? ఐ మీన్ ఫ్రెండ్లా ఉంటారా ఆర్ డామినేటింగ్గా ఉంటారా? నో, నేను ఫ్రెండ్లా ఉంటాను. అలాగని డామినేటింగ్గా కూడా ఉంటాను. హస్బెండ్లా ఉంటాను. అదేంటి జీ, బయట అందరూ నా వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్, నా హస్బెండ్ నాతో ఫ్రెండ్లా ఉంటాడని చెప్తుంటారు. ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ రిలేషన్. అందుకే కంఫర్టబుల్ ఫీల్ అయిన ప్రతి చోట ఆ వర్డ్ యూజ్ చేస్తుంటాం. నాకు తెలిసి వైఫ్తో హస్బెండ్ లాగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలంటే హానెస్టీగా ఉంటే సరిపోతుంది. అదే వైఫ్ అనే రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే హానెస్టీతో పాటు సో మెనీ థింగ్స్ క్యాల్కులేట్ చేయాలి. మీరు ఒక కొత్త థియరీ చెప్పారు తెలుసా? రేపు మీకు మ్యారేజ్ అయిన తర్వాత అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా అజయ్. కానీ మీరు చెప్పినట్టు హస్బెండ్లా ఉండటం వలన కొంతకాలానికి మనకు తెలియకుండానే డామినేట్ చేస్తామేమో. అస్సలు చేయం. లైఫ్లో హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, వైఫ్ ఇంపార్టెన్స్ గురించి క్లారిటీ ఉంటే అలాంటి ప్రాబ్లం రాదు. గుడ్. మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ త్రూ సెట్ అయింది. నాకు మీ మ్యారీడ్ లైఫ్ గురించి చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? మ్యారీడ్ లైఫ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. షీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ తనకి లైఫ్ మీద ఉన్న క్లారిటీ అంటే నాకు చాలా ఇష్టం. కుకింగ్? తను వంట ఎలా చేస్తుంది? చాలా బాగా చేస్తుంది. అప్పుడప్పుడు సరదాగా జోక్ చేసేవాడిని. నువ్వు చెఫ్గా ఉంటానంటే చెప్పు, ఈ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టి రెస్టారెంట్ ఏమైనా స్టార్ట్ చేద్దామని. పర్లేదు జే, హస్బెండ్లా ఉన్నా మీ వైఫ్తో జోవియల్గానే ఉన్నారు. బయట ఎలా ఉన్నా వైఫ్తో కంపల్సరీ జోవియల్గా ఉండాలి, అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ మీ వైఫ్ జాబ్ చేసేవారు కదా? అవును, ఒక ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్గా వర్క్ చేసేది. మ్యారేజ్ తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు? అది కంప్లీట్లీ తన డెసిషన్. తనకే జాబ్ చేయడం ఇష్టం లేదు. అంతేనా? మ్యారేజ్ అయ్యాక జాబ్ చేయకూడదని ఏమైనా కండిషన్ పెట్టారా? అలాంటిది ఏం లేదు. నేను తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. జాబ్ వదిలేయడం తన చాయిసే. ఇన్ఫ్యాక్ట్ తను జాబ్ కంటిన్యూ చేస్తానంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే తనకి మంత్లీ 85K శాలరీ వచ్చేది. అది మా క్యాడెట్ ఇన్కమే కదా.
మీ ఇన్కమ్ ముందు 85K ఎంత జే? యు ఆర్ రాంగ్. 1000కి 10 రూపీస్ యాడ్ అయినా నువ్వు 2000 లీగ్లో అడుగు పెట్టినట్టే, నీ రిచ్నెస్ పెరిగినట్టే. సో మనీకి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కూడా కౌంటే. సో మీ మ్యారేజ్ తర్వాత మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు? లేదు, యాక్చువల్గా తనకి హౌస్ వైఫ్ లాగా ఉండడమే ఇష్టం. అందుకే ఇంట్లో వర్క్ చేయడానికి మెయిడ్ని కూడా పెట్టనివ్వలేదు. అన్నీ తనే చూసుకుంటానంటుంది, చూసుకుంటుంది కూడా. ఓకే, మీ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో తను ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ అవ్వదు కానీ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అవి వర్క్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో జై, మీ మ్యారీడ్ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. అఫ్ కోర్స్. మరి అలాంటప్పుడు మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ కావాలని ఎందుకు అడిగింది? అలాంటిది ఏం లేదే. మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ అడిగిందని వాళ్ళ ఫ్యామిలీకి మీరే కాల్ చేసి చెప్పినట్టుగా విట్నెస్ ఉంది. నో నో నో, దాట్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ, మనకు కూడా కావాల్సింది అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. కానీ అది కొంచెం సిల్లీ టైప్ ఉంటుంది. మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో మీ మధ్య ఏం జరిగినా సిల్లీ అయి ఉండొచ్చు. బట్ నౌ సిల్లీ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సీరియస్.